వైసీపీలోకి వెళ్ళిన తర్వాత విజయవాడ టీడీపీ అంతా ఖాళీ అవుతుందన్నారు. ఎంతమంది మీ వెనక్కి వచ్చారు సార్? బాక్సులు తెరిచినా మీరే చెప్తారు ఎంతమంది నామే అంటున్నారు. ఏం సార్ బాక్స్ పోలింగ్ తర్వాత కౌంటింగ్లో బాక్సులు తెరిచినప్పుడు ఎంతమంది ఉంటారో తెలుస్తుంది. గ్యారంటీగా విజయవాడ ప్లేస్లో తెలుగుదేశం పార్టీ అనేది సమాధి అయిపోద్ది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు పోలింగ్ రిజల్ట్ వచ్చిన రోజు చెప్పండి. ఇవన్నీ ఎన్నికల్లో మీ తమ్ముడే వ్యూహకర్త, ఇప్పుడు అతనే ఎందుకు శత్రువు? లేదు, నా తమ్ముడు ఎప్పుడు వ్యూహకర్త కాదు. నాకు అతను క్లెయిమ్ చేసుకుంటాడు అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది, ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది, అనేక వందల మంది నా కోసం పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎనీ ఆర్గనైజేషన్, ఇప్పుడు నేను ఒక ట్రావెల్ ఆర్గనైజేషన్, నా కేసీఎన్ ట్రావెల్స్ నడిపాను, దాంట్లో కొన్ని వందల మంది ఉంటారు. ప్రతి ఒక్కడు నేనే కష్టపడ్డాను అనికంటే కొన్ని వేల మంది కష్టపడతారు. ప్లస్ అతనేంటంటే నాకు అతనికి 99 జూన్ 24న మేము ఫ్యామిలీగా విడిపోయాం. అట్ ది సేమ్ టైం ఆస్తులు పంచుకున్నాం, అట్ ది సేమ్ టైం వ్యాపారాలు పంచుకున్నాం. అతనికి నాకు ఆ రోజు నుంచి హలో అంటే హలో తప్ప నాకు అతనికి ఎటువంటి సంబంధం లేదు. అతను చాలా వ్యాపారాలు చేశాడు, చాలామందిని మోసం చేశాడు, దివాళా తీశాడు. తర్వాత 2030లో నేను ఎలక్షన్లో ఉంటే మా అమ్మ తీసుకొచ్చి ఏదైనా కారు పెట్రోల్ కొట్టించుకోవడం డబ్బులు లేవు, ఇంటి అద్దె కట్టించుకోవడం డబ్బులు లేవు, పిల్లలు స్కూల్ ఫీజులు తగ్గించడం డబ్బులు అంటే నా ఇంట్లో నా పిల్లల రూమ్ కాల్ చేసి అతనికి ఇచ్చా. అతనికి ఇచ్చినప్పుడు నేను ఎలక్షన్లో ఉన్నాను కాబట్టి అతను కూడా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, ఏదో ఒక కార్యక్రమంలో 2 కార్యక్రమాలు, లేదంటే అందరూ పార్టిసిపేట్ చేసినాడు. అంతే తప్ప అతనికి నాకు ఎప్పుడు తర్వాత కూడా చూసినప్పుడు రకరకాలైన యాక్టివిటీస్ నా ఆఫీస్లో కూర్చొని చేస్తున్నప్పుడు నేను ఆఫీస్ నుంచి బయటికి పంపించా. ఇప్పుడు మీరు చూస్తే ఇవాళ కూడా 2020 వరకు అతనికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేదు. మీరు చూడండి, నేను కావాలంటే అఫిడవిట్ తీసి చూడండి, అతను ఎన్నికల అఫిడవిట్ 2020 వరకు అతనికి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ జీరో. ఒక బ్యాంక్రప్ట్ అయినటువంటి వ్యక్తి, ప్రజలను అనేక రకాలుగా మోసం చేసినటువంటి వ్యక్తి. అతను ఆలోచన విధానం వేరు, నా ఆలోచన విధానం వేరు. ఎప్పుడూ కూడా నా ఎలక్షన్లో అతను కష్టపడాల. కానీ కుటుంబ సభ్యులు మాత్రం అతని వైపే ఉన్నారు. మీ తల్లి చెల్లి ఎవరు చెప్పారు? ప్రచారంలో కూడా వాళ్ళు పాల్గొంటున్నట్టున్నారు. పాల్గొనవచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు నాకుండేవాడు నా కుటుంబ సభ్యులు నాకుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఒక రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడితో పోటీ చేయాల్సిన పరిస్థితి, రాజకీయంగా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కుటుంబ బాంధవ్యాలు పూర్తిగా దెబ్బతినలేదా ఈ రాజకీయాల వల్ల? నేను చెప్పే కదా, 99 జూన్ 24 నుంచి డేట్ కూడా చెప్తాను మీకు. ఆ రోజు నుంచి అతనికి నాకు పెద్ద సంబంధాలు లేవు, ఆర్థిక సంబంధాలు లేవు, ఫ్యామిలీ పరంగా కూడా లేవు. మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది. 2 ఏళ్ల క్రితం అతను టీడీపీ దీనిలో ఒంగోలు మహానాడుకు వచ్చే వరకు నాకు తమ్ముడు నాడు కూడా ఎవరికి తెలియదు. కాకపోతే నా బ్రాండ్ పెట్టుకుని అతను చాలామందిని మోసం చేశాడు, కేసీనేని బ్రాండ్ని పెట్టి. ఎందుకంటే అది ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ బ్రాండ్. కేసీనేని అనేది నా పేరు మీద ఉన్న ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ బ్రాండు. దొంగని ఓసీతో దాన్ని వాడుతున్నాడు. అతను బ్రాండ్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అప్లై చేసినా కూడా రిజెక్ట్ అయింది. వాళ్ళ కాలంలో మీకు డాక్యుమెంట్స్ చూపిస్తాను నేను. ఒక మంచి అన్నకు ఇట్లాంటి మోసకారైన తమ్ముడు ఎట్లా దొరికిందా? ఎట్లా దొరికింది? దేవుడిని అడగాలి, ఎడబుడిచ్చాడు. మీరు మీ పరిధిలో మీ తమ్ముడు మీకన్నా ఒక సంస్కారవంతునిగా ఎందుకు పనిచేయించలేకపోయారు మీరు? మరి అండి, మీరు పెద్దవాడు, మీకన్నా చిన్నవాడిని ఎందుకు దారిలో పెట్టలేకపోయారు? ఇప్పుడు నేనేమి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్దవాడిని కాదు. నేను పుట్టింది 66 జనవరిలో, అతను పుట్టింది 67 ఆగస్టులో. 1 year 7 months మా ఇద్దరికి తేడా. మా తండ్రి 5 years అప్పుడు, నా 5 years అప్పుడు చనిపోయారు 1970లో. ఆ తర్వాత మా తాతగారు మమ్మల్ని పెంచారు. 84లో నేను ఇంటర్ చదివి మానేసి, మా తాతగారికి అనారోగ్యం బాగుంది, వ్యాపారం తీసుకుని కుటుంబ బాధ్యతలు నేను తీసుకున్నాను. వాళ్ళని చదివించాం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసాం, ఆస్తులు పంచాం, నేను సంపాదించిన వ్యాపారంలో వాటా ఇచ్చాం, అన్నీ చేసాం. మాకెప్పుడు రూపాయి నేను ఇవ్వలేదనో, లేకపోతే ఆస్తి తగాదాలనే, వ్యాపార తగాదాలనే రూపాయి ఎగ్గొట్టాను అనేది ఎక్కడా లేదు. సడన్గా వచ్చిన నడమంతపు సిరా అవ్వచ్చు, లేదా ఇంకేదైనా అవ్వచ్చు. మీకు చూస్తే 2002 నుంచి దాదాపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన బకాయిలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. అఫిడవిట్ చూడండి మీరు. 2020 వరకు అతని పేరు మీద ₹1 ఇన్కమ్ కూడా లేదు, ఒక చిల్లిగా ఆస్తి లేదు. సడన్గా అపరకు పేరు అయిపోయాడంటే నేనేం చెప్పను దానికి. కేసీనేని చిన్ని టీడీపీలోకి వచ్చిన తర్వాతనే కేసీనేని నానిని బయటికి పంపించాలనే నిర్ణయం పార్టీలో జరిగి ఉంటుందా? రైట్.